Audio Jungle. Audio Jungle. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీల పట్టణమగు రబ్బా మీదికి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినబడచేసెదను. అది పాడుదెబ్బయగును. దాన్ని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇజ్రాయేలీలు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెబ్షోను అంగలార్చుము, హాయే పాడాయెను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసినులారా, కేకలు వేయడి, గోనెపట్ట కట్టుకొనడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాలా, నా ఎద్దుకు ఎవడనూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారినందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికెదురుగా తరవబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడొకడునూ లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీలను నేను రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమికనేమియూ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. ప్రధానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతును దాగుకొనుడి. ద్రాక్షపండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరకు వరకు నష్టము చేయుదురు కదా. నేను ఏశావును దిగంబరునిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండునట్లు నేనతన్ని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగనురాని వారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నీయు ఎన్నటెన్నిటికీ పాడుగా నుండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచిరండి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనువాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడత్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును. దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీయూ చూచి వేళాకోళము చేయుదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడనూ కాపురం ఉండక పోయినట్లు ఏ మనుషుడను అక్కడ కాపురం ఉండడు, ఏ నరుడను దానిలో బస చేయడు. చిరకాలము నిల్చు నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని నేర్పరుతునో వానిని దానిమీద నియమించెదను. నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగు చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది.
అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. దమస్కును గూర్చిన వాక్కు హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయెను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయెను, పారిపోవలనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానికి పట్టెను. ప్రసవించే స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడవబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులై ఉందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారంలో అగ్ని రాజబెట్టెదను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారుని గూర్చియు హాసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనుకోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నఖముఖాల భయమని వారు దాని మీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు మీ మీదికి రావాలనని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవలనను ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతున వెళ్ళుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారిని నఖముఖాల చెరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుషుడును కాపురం ఉండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయు చూచు వారి ఎదుటను ఏలామును భయపడక చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాంలో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు.